దైవజనులు, విశ్వాసులందరూ ఎప్పుడూ మనందరితో ఒక మాట చెప్తూ ఉంటారు. విశ్వాసంతో ఉండండి, నమ్మకంతో ఉండండి అని మనల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ అట్లాంటి సమయంలో మనము విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకంతో ఉండాలి అంటే ఇట్లాంటి పరిస్థితియే బైబిల్‌లో ఒక వ్యక్తికొచ్చిందండి. అదేంటంటే తన కుమారుడికి మూగదయం పట్టి ఆ బిడ్డ అంతా కూడా తన ఆరోగ్యం అంతటిని కూడా కోల్పోతాడు. ఆ సందర్భంలో తన తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చి, దేవా, నీ సహాయం నా కుమారుడికి కావాలి, నీ స్వస్థత నా కుమారుడికి కావాలి, నా కుమారుడికి ఇలా మూగదయం పట్టింది, దయచేసి నా కుమారుని స్వస్థపరచండి అని యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే వెంటనే ఆ తండ్రి ఏమంటాడంటే, దేవా, నీ యందు నమ్మిక ఉంచడానికి నాకు సహాయము చేయవా అని అడుగుతాడు. మన సందర్భంలో, మన జీవితంలో కూడా మనం కూడా కొన్నిసార్లు నమ్మకం ఉంచలేని స్థితిలో ఉండొచ్చు. విశ్వాసాన్ని చూపించలేని స్థితిలో మనం ఉండొచ్చు. అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నాకు సహాయం చేయండి, నా పరిస్థితుల వల్ల నేను నమ్మకం ఉంచలేకపోతున్నాను, విశ్వాసంతో బలంగా నీ ఎదుట జీవించలేకపోతున్నాను అని దేవుని సహాయాన్ని గనక మీరు అడిగితే ఆయన ఖచ్చితంగా మీరు నమ్మకం ఉంచడానికి, విశ్వాసంతో ఆయన మీద ఇంకా బలంగా విశ్వాసం ఉంచడానికి ఆయన ఖచ్చితంగా కృప చూపించే దేవుడు. ఆయన సహాయాన్ని మనం అందరం కోరుకుందాం.